ఇప్పుడు మనం నెత్తికి షాంపూలు పెట్టుకుంటాం కదా, అవి పెద్ద పెద్ద బాటిళ్ళు 50 రూపాయలకు, 100 రూపాయలకు, 120 రూపాయలకు ఒకటని అమ్ముతారు. మరి అంత పైకం పెట్టి కొనలేని వాళ్ళ కోసం రూపాయి 2 రూపాయల షాంపూలు కూడా తయారు చేస్తారు. కొబ్బరి నూనె డబ్బాలు కూడా లీటర్, అర్ధ లీటర్, పావు లీటర్ అని ఉంటాయి. ఒక్కపారే గింత పెద్ద బాటిల్ కొనలేని వాళ్ళ కోసం రూపాయి ప్యాకెట్లు కూడా అమ్ముతారు. సర్ఫ్ ప్యాకెట్లు కూడా గంతే. కిలో ఈ అర్ధ కిలో వద్దనుకుంటే రూపాయి 2 రూపాయలు ఒకటి తెచ్చుకొని అప్పటి మందం బట్టలు వింటుకోవచ్చు. ఇట్లా చాలా నిత్యావసర సరుకులు చిన్న చిన్నగా వచ్చి జనానికి మస్తు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు గిసొంటిదే ఇంకో నిత్యావసర సరుకుని తేవతుండ్రు. మరి అదేందో మీరే చూడండి. ఆబ్కారీ ఆఫీసర్లకు సుక్కకు దండం పెట్టిన తక్కువనే. 100 రూపాయలు పెట్టి కోటరు కొనలేని బీద మందు బావుల కోసం 40 రూపాయలకే రిమ్మచ్చే సౌలత్ చేస్తారట. అది కూడా ఎట్లా? ఇప్పటి లెక్క సీసాలు ఉండయి, ఇగో ఇట్లా ఏకదమ్ ప్యాకింగ్ చేస్తారు. సేమ్ టు సేమ్ మాజా ఫ్రూటీ ప్యాకెట్ల లెక్కనే. సీసాలు పట్టుకపోడు నాదాన అనిపిస్తుండొచ్చు కానీ ఈ మందు ప్యాకెట్లు పట్టుకపోతుంటే మస్తు అందంగా కొడుతుంది. పొద్దుగాలొకటి పొద్దుగుకొకటి వేయవచ్చు. మనకు కిక్కుకు కిక్ వస్తుంది, సర్కారుకు ఆమ్దానికి ఆమ్దాని వస్తుంది. అట్లనే అగ్గోకు మందు వస్తుంది కాబట్టి ఫుల్ బాటిల్ల మూతలిప్పి కల్తీ చేసుడు కూడా ఉండదు. మొన్న తెచ్చిన మందు మీటర్ల కంటే ఈ పాకెట్లతోనే కల్తీ మందును ఖతం చేయొచ్చని ఆలోచన చేస్తుర్రు. ఇక సర్కారు ఓకే అనుడే ఆలస్యం అనుకో రాదుర్రి. కొడుకు నోట్లే మాజా ప్యాకెట్, అయ్య నోట్లే మందు ప్యాకెట్ చూడొచ్చు.